చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. సార్, ఇక రాహుల్ గాంధీ మోదీ చేతుల్ని ట్రంప్ కట్టి పడేశారు అంటూ తీవ్ర విమర్శలు అయితే చేశారు సార్. అమెరికాలో అదానీ అక్రమాలపై విచారణ జరిపిస్తానంటూ ట్రంప్ అనడమే దీనికి కారణం. ఆర్థిక ఒప్పందాలపై బయటపడతాయని చెప్పేసి మోదీ భయపడుతున్నారు అంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈ విమర్శను ఎలా చూడాలి? అంటే అదానీపై విచారణ చెప్తాను ట్రంప్ అనలేదు. వాస్తవంగా ట్రంప్ రిలీఫ్ ఇస్తాడని అదానీ పైన అమెరికన్ కోర్టులో అమెరికా ప్రభుత్వం కేసేసింది. అమెరికా డిపార్ట్మెంట్ మీకు అమెరికా ప్రభుత్వ శాఖ కేసేసింది, అమెరికా లా డిపార్ట్మెంట్. అలాగే అమెరికా రెగ్యులేటర్, స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ కేసేసింది. ట్రంప్ ఇప్పుడు ఆ కేసు నుంచి అదానీని తప్పించే సూచన కనబడుతుంది. సో అందువల్ల ట్రంప్ కాదు విచారణకు ఆదేశించింది, అమెరికన్ వ్యవస్థలు విచారణకు ఆదేశిస్తే ట్రంప్ కాపాడుతున్న సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఏం కదలిక లేదు కనుక. సో అందువల్ల రాహుల్ గాంధీ విమర్శ పొలిటికల్ విమర్శ. అదాని కోసమే మోడీ ట్రంప్పై స్ట్రాంగ్గా ఉండలేడు అన్నది పొలిటికల్ క్రిటిసిజం. నేను లెట్ మీ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ పాలిటిక్స్. రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఫండమెంటల్గా మాత్రం ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇప్పటి వరకు ట్రంప్ నేనే యుద్ధాన్ని ఆపినా అన్నా మోడీ రియాక్ట్ కాలే. పార్లమెంట్లో కూడా నో వరల్డ్ లీడర్ యాజ్ ఆస్క్డ్ us టు స్టాప్ ద వార్ అన్నాడు. కానీ ట్రంప్ను డైరెక్ట్గా ప్రత్యక్షంగా అడ్రస్ చేయలే. సో ట్రంప్తో మాట్లాడినప్పుడు చెప్పాడు అని మాత్రం లీక్ ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప ఎక్కడ మోడీ ట్రంప్ను ప్రత్యక్షంగా అడ్రస్ చేసిన ఉదాహరణ మనకు మీడియాలో ఎక్కడా రాలేదు. సో అది మాత్రం రియాలిటీ. ఎందుకు చేశాడో అదాని కొరకు చేశాడా అది నాకు తెలియదు, నేను కామెంట్ చేయను. అది ఐ లీవ్ ఇట్ టు రాహుల్ గాంధీ, ఐ లీవ్ ఇట్ టు భారతీయ జనతా పార్టీ. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ రియాక్ట్ కాలేదన్నది మాత్రం నిజం. అంతవరకైతే కళ్ళ ముందు కనబడుతున్న ఫ్యాక్ట్. దాంతోపాటు అడుగడుగున ట్రంప్కు మనం వింటున్నామన్నది నిజం. అనేక సందర్భాల్లో నేను ఉదాహరణలు కూడా చెప్పాను. ఇరాన్ నుంచి ఆయిల్ కొనద్దంటే ఆపేశాం, ఇరాన్లో చెబహర్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్ ఆపమంటే ఆపేశాం, గాజా పైన అమెరికాకు అనుకూలంగా, అమెరికా మిత్రదేశంలో ఇజ్రాయెల్కి అనుకూలంగా 149 కంట్రీస్ ఇజ్రాయెల్ ఖండిస్తే మనం అబ్స్టైన్ అయ్యాం. ఇలా అడుగడుగున ట్రంప్ను విధానాలు, అమెరికా విధానాలకు మనం వత్తాసు పలుకుతూ వచ్చాం. అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమి క్వాడ్లో చేరాం. సో ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు రుచించేటువంటి ఫారిన్ పాలసీ మనం తీసుకుంటున్నాం. సో ఇలా ప్రతి దాంట్లో కూడా మన అమెరికాకు అనుకూలంగా మోడీ వ్యవహరించడం, అందులో ట్రంప్కి అనుకూలంగా మోడీ వ్యవహరించడం, అబ్కి బార్ ట్రంప్కి సర్కార్ అనే ప్రచారం బీజేపీ నాయకులు చేయడము, ఓవర్సీస్ బీజేపీ బహిరంగంగానే ట్రంప్కు మద్దతు ఇవ్వడం, ట్రంప్ కూడా హౌడీ మోడీ కెంచో ట్రంప్ అని ఈవెంట్స్ పెట్టడం. సాధారణంగా ఒక దేశ రాజకీయాల్లో మరో దేశం పట్టించుకోదు, కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ స్పష్టంగానే ట్రంప్కి అనుకూలంగా పొలిటికల్ స్టాండ్ తీసుకున్న మాట నిజం. ఇవన్నీ జరిగిన మాట అయితే కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇందులో ఏవి ట్రంప్ టారిఫ్లతో ఇండియాను బాదుతున్న ప్రపంచంలో అమెరికా మిత్ర దేశాలే అమెరికాతో అనేక అంశాల్లో స్పష్టంగా విభేదించుకుంటున్నాయి. ట్రంప్ వద్దంటున్న ఫ్రాన్స్, యూకే, పోలాండ్ ఇలా చాలా యూరోపియన్ కంట్రీస్ ఇవాళ మీకు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. ట్రంప్ వద్దంటున్న అనేక దేశాలు ఓపెన్గానే ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా పైన ఆధారపడుతున్న కెనడా, మెక్సికో, జపాన్ లాంటి దేశాలకు కూడా అమెరికా చర్యల్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు రియాక్ట్ అయితే అవుతలేడు. అయితే ఇప్పటికిప్పుడు లొంగిపోయాడు అని ఆరోపణ నేను చేయడం లేదు. ఎందుకంటే ఇంకా ఇండియా యుఎస్ ట్రేడ్ డీలింగ్ కుదరలేదు, మన రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేయలేదు. ఎస్, ఇప్పటి వరకు ఇది జరగలేదు కనుక మనం లొంగిపోయాడు అనే ఆరోపణ చేయడం న్యాయం కాదు. ఎందుకంటే ఇవాళ ఇప్పటికే కొన్ని దేశాలు ట్రంప్కు బెదిరింపులకు లొంగిపోయాయి. ఉదాహరణకు ఇండోనేషియా 19% టారిఫ్ అమెరికా విధిస్తానంటే అంగీకరించింది. అంటే ఇండోనేషియా ఎక్స్పోర్ట్ చేసే వస్తువులపైన అమెరికాలో 19% టారిఫ్ ఉంటుంది, కానీ ఇండోనేషియా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులపైన 0 టారిఫ్. విచిత్రం చూడండి, ఎంత అన్యాయము.
ఇండోనేషియా తరహా డీల్ను అమెరికా భారత్పై కూడా రుద్దబోతుంది. అలాగే మీకు కంబోడియా లేటెస్ట్ మొదలు 36% టారిఫ్ విధిస్తా అన్నాడు, దాన్ని ఇప్పుడు 19% తగ్గించాడు. అంటే కంబోడియా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రొడక్ట్స్ పైన అమెరికాలో 19% టారిఫ్ ఉంటుంది, కానీ కంబోడియా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులపైన 0 టారిఫ్ ఉంటుంది. చూడండి ఎంత ఏకపక్షమైన ట్రేడ్ డీల్స్ ట్రంప్ కుదుర్చుకుంటున్న దానికి ఇదొక ఉదాహరణ. దీంతో పాటు బోయింగ్ విమానాలు కూడా కొంటానని, ఎందుకంటే ట్రంప్తో డీల్కి ఎవరిపైనా 2 పనులు చెప్తాడు. ఒకటి, మా అమెరికా వస్తువులకు మీ దేశంలో సుంకాలు ఉండకూడదు. 2, మా బోయింగ్ విమానాలు కొనండి అంటాడు. ఎందుకంటే బోయింగ్కు ట్రంప్కి ఆ లింక్. అందుకే ఆఖరికి యూకే ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నా అందులో ఖచ్చితంగా బోయింగ్ విమానాలు కొనడం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు కంబోడియాతో డీల్ కుదుర్చుకున్న బోయింగ్ విమానాలు కొనడం అనేది అందులో ఒక ప్రిన్సిపల్. ఇలా మీకు కొన్ని దేశాలు ఆల్రెడీ తలవంచడం మొదలయ్యాయి. మీకు ఉదాహరణ ఇండోనేషియా చెప్పాను, కంబోడియా చెప్పాను. ఈవెన్ యూకే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా వెళ్ళలేదు. ట్రంప్ కొన్ని రాయితీలతో వెళ్ళారు కానీ పని కుదరలేదు. కానీ స్విట్జర్లాండ్ కూడా తలవంచడానికి సిద్ధంగా ఉంది. సో ఈ దేశాలన్నీ తలవంచుతున్నాయి. కానీ ఇండియా ఇప్పటికైతే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేదు. మీరు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటే కూడా కొనడం అయితే ఆపలేదు. ఆపకపోగా ఇప్పుడు ఫారిన్ మినిస్టర్ జయశంకర్, అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రష్యాకి వెళ్తున్నారు. రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ కూడా ఇండియాలో పర్యటించబోతున్నారు. మన ప్రైమ్ మినిస్టర్ ఈ మంత్ ఎండింగ్లో చైనా వెళ్తున్నారు. సో యాజ్ ఆఫ్ టుడే మీరు ట్రంప్ బెదిరింపులకు ఈ టారిఫ్ల విషయంలో మోడీ ప్రభుత్వం లొంగింది అనలేం. బడ్జెట్లో కొన్ని కన్సెషన్లు ఇచ్చిన మాట నిజం, కానీ పూర్తిగా లొంగిపోయిందని ఆరోపణ చేయలేం. ఇప్పటివరకైతే ఉన్న పరిస్థితి అది. కానీ గతంలో మనం చూస్తే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇరాన్ విషయంలో వ్యవహరించిన తీరు, గాజా విషయంలో వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ కూడా ఇండియా అమెరికా ట్రంప్ అనుకూల విధానాల్ని చేపడుతూ వచ్చింది. ఇండియా నుంచి పెద్ద ఎత్తున ప్రెషర్ ఉంది, ఎందుకంటే పొలిటికల్లీ కాస్ట్లీర్ అవుతుంది. ఇప్పుడు కనుక ట్రంప్ బెదిరింపులకు మోడీ ప్రభుత్వం తల వంచితే రాజకీయంగా చాలా కాస్ట్లీయర్. ఇరాన్ కాదు, రష్యా. ఎందుకు రాజకీయంగా కాస్ట్లీనో మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, ట్రంప్ ఏమంటున్నాడు, అమెరికన్ అగ్రికల్చరల్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఇండియాలో అమ్ముకోవటానికి మీరు ఎలాంటి సుంకాలు విధించకూడదు అంటున్నాడు. దట్ విల్ బి డిజాస్టరస్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో అగ్రికల్చర్ పైన ఇప్పటికీ 49% పాపులేషన్ ప్రత్యక్షంగా ఆధారపడుతున్నారు, పరోక్షంగా ఇతరత్ర ఆధారపడుతున్నారు. అలాగే రష్యా నుంచి మనము S-400 లాంటి మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కొంటున్నాం. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో అది మనకు ఎంత ఉపయోగపడిందో చూసాం. అందువల్ల దేశ భద్రతను తాకట్టు పెట్టి రష్యాతో ట్రేడ్ ఆపమంటే అది మోడీ ప్రభుత్వ ప్రచారాస్త్రమైన జాతీయ భద్రతకే ప్రమాదం ఏర్పడితే రాజకీయంగా చాలా నష్టపోతారు. రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేస్తే ఇండియాలో ప్రపంచంలో ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు బాగా పెరుగుతుంది. ఎందుకంటే మనం అంతకుముందు వెస్ట్ ఏషియా నుంచి ఆయిల్ కొనేవాళ్ళం ఎక్కువగా. అది కాస్త యూరోపియన్ యూనియన్కు డైవర్ట్ అవుతున్నాయి సప్లైస్. ఇప్పుడు లాస్ట్ జూన్లో ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్లో 43% రష్యా నుంచి. చమురు ధరలు పెరిగితే మొత్తం అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. అందువల్ల ఇవాళ ట్రంప్కు తల వంచితే పొలిటికల్లీ చాలా కాస్ట్లీయర్. అందుకొరకు మోడీ ప్రభుత్వం అనివార్యంగా నిలబడాల్సి వస్తుంది. కారణాలు ఏదైనా నిలబడాలని కోరుకుందాం, నిలబడని రోజు విమర్శించుదాం. అప్పటిదాకా ఈ పొలిటికల్ క్రిటిసిజాలు ఉంటాయి ప్రత్యర్థులు. దానికోసమే మోడీ మాట్లాడతలేడని నేను ఆరోపణ చేయడం లేదు, కానీ మాట్లాడతలేడన్నది మాత్రం వాస్తవం.